దేవకీ నందన వాసుదేవ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ఇందులో కథ కథనం వినూత్నంగా ఉంటుందని చిత్ర హీరో అశోక్ గల్లా, దర్శకుడు అర్జున్ జంధ్యాల, నిర్మాత బాలకృష్ణ సోమినేని చెప్పారు. హనుమాన్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసిన ప్రశాంత్ వర్మ అందించిన కథతో అశోక్ గల్లా కథానాయకుడిగా, మానస వారణాసి హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతోన్న దేవకీ నందన వాసుదేవ సినిమాలో ఒక కీలకమైన పాటను స్థానిక శివజ్యోతి థియేటర్లో అభిమానుల సమక్షంలో చిత్ర బృందం విడుదల చేసింది. అనంతరం హోటల్ షెల్టాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో ఆయన పుట్టినరోజున రాజమండ్రిలో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది మాస్ సినిమాయే. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ వస్తున్న తరుణంలో తెలుగుదనం పుష్కలంగా ఉండే విధంగా ఈ సినిమా రూపొందుతోంది. ఒక పట్టణంలో జరిగిన కథ ఇది. సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి. ఇది యాక్షన్ డ్రామా సినిమా అని ఆయన వివరించారు. ఈ సినిమా తర్వాత సితారా ప్రొడక్షన్స్ బ్యానర్లో చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ, గుణ 369 సినిమా చేసిన తాను అశోక్ గల్లాతో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా, నటీనటులు, సంగీతం అన్నీ చక్కగా కుదిరాయని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో చూడని కొత్త సినిమాగా ఇది ఉంటుందని ఆయన అన్నారు. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియా మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోనే బీఈడీ చేసి ఉపాధ్యాయునిగా పనిచేసిన తాను సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి సంగీతం అందించి ఇక్కడే పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ పాటను పాడి అలరించారు. నూతన నిర్మాత బాలకృష్ణ సోమినేని మాట్లాడుతూ, ఈ సినిమా విశ్రాంతి తర్వాత వచ్చే సీన్ని ఎవరూ ఊహించలేరని, అంత గొప్పగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. మా సినిమాలో మంచి కథ ఉంది, కథనం ఉంది, దమ్ ఉంది, తప్పకుండా అందరినీ అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సినిమా కూడా కొంచెం మాస్ సినిమానే. కృష్ణ గారిని కూడా మాస్ గాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు. సో ఐఎమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ, అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి. వీ విల్ గో లాంగ్ వే టుగెదర్. అండ్ ఐఎమ్ హోపింగ్ లైక్ ఫైనల్గా నాకు ఓన్లీ థింగ్ ఐ కెన్ హోప్ ఫర్ ఇస్ ఆయన ఎక్కడున్నా కొంచెం ఈ జరిగే సంబంధం అంతా చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారని నేను నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా అంటే ఇప్పుడున్న సినిమాలతో పోలిస్తే రిట్లో యాక్షన్ అది ఉంటుంది. ఇందులో డిఫరెంట్ టైటిల్ పెట్టడం కారణం ఏంటి? దేవకీ నందన. సో ఈ సినిమా ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ కొంచెం మాస్గా ఉన్న లైక్ సిటీ బేస్ లోనే వస్తున్నాయి. చాలా రామ్ కామ్స్. తెలుగు నేటివిటీ అనేది లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ పాన్ ఇండియా కూడా. మన పక్కా తెలుగు నేటివిటీ, తెలుగు రూటెడ్ సినిమా చాలా రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను రాజమండ్రిలో రాజానగరంలో బీఈడి చదివాను. చక్రద్వార భవనంలో టీచర్గా పనిచేశాను. సో రాజమండ్రితో నాకున్న గొప్ప అనుబంధం ఏంటంటే, ఒక టీచర్గా కాకుండా, ఒక స్టూడెంట్గా కాకుండా 2003లో పోయి రాజు కన్నుల్లో నువ్వే, పోయి రాజు గుండెల్లో నువ్వే, పోయి రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో, ఆ పాట ఎక్కడో నేను మా ఊళ్ళో రాస్తే హైదరాబాద్కు వచ్చి దాన్ని తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఇస్తే, రాజమండ్రిలో ఒక అందమైన లొకేషన్లో దానికి రూపురేఖలు తీర్చిదిద్ది నా పాటకి రూపం ఇలా ఉంటుందని చూపించిన రాజమండ్రి నగరానికి వచ్చి మాట్లాడుతున్నందుకు గర్వపడుతున్నా. మీ అందరికి నమస్కారం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే, మా దేవకీ నందన వాసుదేవ ఈ సినిమా నాకు తెలిసి మహేష్ బాబు గారి మురారి తర్వాత అలాంటి సినిమాని నేను అదే కుటుంబానికి చెందినటువంటి మా హీరో, మనందరి హీరో గల్లా అశోక్ గారితో కలిసి చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నంబర్ 3 ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈరోజు మనందరి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ దేవకీ నందన వాసుదేవ సినిమా నుంచి ఆయన పేరు మీద ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన పేరు మీద పాట చేసే అవకాశం ఒక సంగీత దర్శకుడిగా నాకు వచ్చినందుకు గర్వపడుతూ, ఆ పాటను రాసిన రఘురామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, పాటను పాడిన స్వరాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా అందరికీ ఈ సినిమాలో సంగీత విభాగంలో పనిచేయడానికి అవకాశం కల్పించిన మా దర్శకులు అర్జున్ జంధ్యాల గారికి, మా నిర్మాత బాలకృష్ణ గారికి, అలాగే మన సూపర్ స్టార్ ఫ్యామిలీ, మన సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గారికి, మా గల్లా అశోక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి.
మెయిన్ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి, గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడున్నా మాకు ఉంటాయి ఎట్లాగో, ఎందుకంటే సోషల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకి అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం, ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం అండి. సో మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మూవీ ఇండస్ట్రీలోకి వచ్చాను. సో ఇప్పుడు నాకు ప్రశాంత్ వర్మతో 3-4 years బ్యాక్ నుంచే మంచి ర్యాపో ఉంది. సో తను ఈ కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను ఒక మూవీ చేయాల్సింది బిఫోర్ హనుమానే. సో అది హనుమాన్ వల్ల డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఈ కథ అశోక్ గారితో చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చాము మేము విజయనగరం, కాశీ అండ్ చాలా సెట్స్ కూడా వేసాము. మీరు ఇందాక ఒక సాంగ్ కూడా లాంచ్ చేసాము, అది చూసి ఉంటారు. సో క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది. సో మేము అంటున్నాము డ్రామా అని మా డైరెక్ట్గా చెప్పారు కదా, ఏడుపులు పెడపులు ఏమి ఉండవండి, అంతా దంచుడే ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. మీకు క్లైమాక్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు కానీ ఆ ఎమోషన్ కానీ చూసి ఆడియన్ కూడా కొట్రాలేచి అని అంటారు. అదే చెప్పలేను నాకు కొన్ని పాయింట్స్. సో మేమైతే కాన్ఫిడెంట్ చెప్పగలం. ఇంటర్వ్యూలు వచ్చేదాకా కూడా మీరు గెస్ చేయలేరు ఆ పాయింట్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎవరన్నా గెస్ చేయగలిగితే వాళ్ళకి నేను ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తాను. ఇంటర్వ్యూలు లాస్ట్ 45 minutes దాకా సినిమా చూపిస్తా ఎవరికైనా సరే. ఆ నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది ఎవరైనా ఏ సినిమా చూసేటప్పుడు నెక్స్ట్ ఇది అని ఒక ఐడియా వస్తుంది ఇంటర్వ్యూకి వచ్చి. మా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కూడా ఎవరు గెస్ చేయలేరు.